అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీయ రాజకీయాల్లో తీవ్ర విషాదం, బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక వామపక్ష నేత, రాజకీయ కురు ఉద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య ఇవాళ ఉదయం దక్షిణ కోల్కతాలోనే తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇక ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు కాగా, గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గత ఏడాది ఆయనకు నిమోనియా సోకటంతో వెంటిలేటర్ పైనే చికిత్సను అందజేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్ పైనే ప్రాణాలు విడిచారు. ఇక భట్టాచార్య సిపిఎం అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2000 నుంచి 2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక జ్యోతి బస్ తర్వాత ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన సిపిఎం నాయకుడిగా బుద్ధదేవ్ భట్టాచార్య నిలిచారు. ఇక 34 ఏళ్ల కమ్యూనిస్టు కంచుకోటైన బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోనే తృణమూల్ కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.